తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతున్నటువంటి నేపథ్యంలో అసలు భూముల ధరలు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు పెరగబోతున్నాయి, ఒకవేళ పెరిగితే ఎంత మేరకు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆగస్టు 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. ఏంటి, ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంది, అసలు ఇప్పుడు భూముల ధరలు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక్కసారిగా పెరగడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. కేసీఆర్ గారి హయాంలో 2022లో రేట్లు పెరిగినాయి. అప్పుడు రిజిస్ట్రేషన్ రేటు 7.6%, భూమి వాల్యూలు కూడా కొద్ది పెరిగినాయి 30, 40, 50 బట్ సెగ్మెంట్స్ బట్టి, వ్యవసాయ భూములు, వాణిజ్య భూములు, రెసిడెన్షియల్ ప్లాట్స్. ఇప్పుడు ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, స్టేట్ ఏ కండిషన్లో ఉంది, అప్పుల భారాన్ని ఉంది. డబ్బులు ఒకప్పుడు అగ్రికల్చర్ సెగ్మెంట్ అంటే బాగా వచ్చేది. అవును. తర్వాత ఫార్మర్ రంగం, తర్వాత సాఫ్ట్వేర్ రంగం, అవును, లేటెస్ట్గా రియల్ ఎస్టేట్. వీళ్ళందరినీ బీట్ చేసి టాప్. ఎందుకంటే అతి తక్కువ టైంలో కుబేరుడు అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ఓన్లీ సెగ్మెంట్. తిండి, బట్ట, గుడ్లో ఒక ముఖ్యమైన భాగం రియల్ ఎస్టేట్. రోటీ, కపడా, మకాన్. నేను చాలా వీడియోస్ చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా? క్షమించు. అవును. నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. ఓకే. సో రియల్ ఎస్టేట్ ఒక మనిషిని, ప్రాపర్టీ ఓనర్, ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ, ఒక ఫ్యామిలీని నా ప్రాపర్టీ అనేటప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చూడు, చాలా సంతోషం ఉంటుంది. అంటే ఒక నిండుతనం కనిపిస్తుంది. అది ఎప్పుడు తొలగనకుండా అంటే కదలదు అంటారు కదా, నిండుకుండా తొలకదు. అట్లా ఏంటంటే మనం ఆ ప్రాపర్టీ ఓనర్ చేసినట్టు ఆ పేపర్ సైన్ చేసి సేల్ అయిపోయింది రిజిస్ట్రేషన్ రోజు, ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఉంటారు. అలాంటి భాగంలో నేను హ్యాపీగా ఉన్నాను. నా సిద్ధాంతం అంటే అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలి, లేదా అందులో నేను ఉండాలి. అది నా నినాదం. ఎందుకంటే ఇతరుల హ్యాపీనెస్లో మన హ్యాపీ అయినట్టు చాలా తక్కువ మంది ఉంటారు మార్కెట్. మీరు గ్రో అవుతున్నారు, నీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ నేను గ్రో అవ్వడం ఇష్టపడరు. మీ చెల్లెళ్ళు అంటే ఓవర్ కన్సర్న్ రిలేటివ్స్, జనరల్గా అందరూ అని చెప్పను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి తెలంగాణ గవర్నమెంట్కి డబ్బులు కావాలి, ఓకే, ఆంధ్ర గవర్నమెంట్ కూడా డబ్బులు కావాలి. మన చిన్నన్నయ్య, అక్కడ పెద్ద అన్నయ్య ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని మార్గంటే ఎలా రివర్స్ అయింది. మెయిన్ ది థాట్ ఎందుకు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్టర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. అవును. ఆయన సీఎం అవగానే నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్కి చాలామంది సీఎంలు తెలియకపోవచ్చేమో అన్నాడు. ఎందుకంటే ఆయన 15, 20, 30 సంవత్సరాల క్రితమే, మేబీ 20 సంవత్సరాల క్రితం ల్యాండ్స్ కొనడం, డీల్ చేయడం, ఏజెంట్గా బిహేవ్ చేయడం. కోకాపేట ఇప్పుడు నన్ను అప్పుడే కొనుక్కొని ల్యాండ్ విలాస్ కట్టాడు. దానికి అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే అర్బన్ అండ్ మున్సిపల్ మినిస్టర్ ఎవరికి ఇవ్వలేదు శాఖ. అంతమంది కేటీఆర్ ఉండేది, అంత ఇంకొకరు ఉండేవారు. ఇప్పుడు ఆయన దగ్గరే పెట్టుకోండి, బికాజ్ హీ నోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇన్కమ్. రెండోది ఏంటంటే గవర్నమెంట్కి చాలా ట్యాక్స్ రూపంలో లాస్ అవుతుంది. ఎందుకంటే 5 లక్షలు అఫీషియల్ రేట్ ఉంటే ₹1,00,00,000 మార్కెట్ రేట్ ఉంటుంది. అంటే 5 లక్షలు 7.6% కలెక్ట్ చేస్తున్నాం. అంటే ఎంత వస్తుంది? సపోజ్ 10 లక్షలు 76% అంటే 76,000 అంతే కదా. అదే ఈ 5 లక్షలు 50 లక్షలు చేస్తారు అనుకోండి, 50 లక్షలు 7.6 వస్తుందిగా. అంటే 3.5 లక్షలు వస్తుంది. అంటే ఈ గవర్నమెంట్ లూజ్ అవుతున్నట్టే కదా, అంటే ట్యాక్స్ అనేది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ రేట్లు కూడా చాలా రోజులు పెంచి కాబట్టి పెంచుతున్నారు. ఆనుమతిగా 5 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు పెంచుతారు. ఒకవేళ అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంది, అంటే ఎంత % పెరగబోతున్నాయి అంటే? అది చాలా $1 బిలియన్ క్వశ్చన్. కాకపోతే 20-25% నుండి 50% మధ్యలో వర్గాలు బట్టి, సెగ్మెంట్స్ బట్టి వ్యవసాయ భూములకి కొన్ని అంటే డెవలప్ ఆన్ రీజన్స్ ఎలిమినేట్ చేయొచ్చు, అంటే అది ఎగ్జామ్ట్ చేయొచ్చు. అదర్వైజ్ 25-30% 3 రెట్లు 2 రెట్లు అంటారు, అంత పెరగదు. సపోజ్ ఇప్పుడు ₹1,00,000 భూమి ఉంది అనుకుంటే, అది 1,30,000 1,35,000 అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఓకే, అంటే రానున్న రోజుల్లో తెలంగాణలో భూముల ధరలకి రెక్కలు రాబోతున్నాయా? ఆల్రెడీ రెక్కలు వచ్చేసాయి, ఉమ్. మీరు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు రెక్కలు కూడా అంటే ఇప్పుడు ఉన్నదానికంటే కూడా మళ్ళీ పెరగబోతున్నాయి కదా? అంటే మీరున్నారు లేదు కానీ జనరల్గా చెప్తున్నాను. ఉమ్. ఎందుకంటే రేషియో అనేది పడిపోయింది. ఎవరు కూడా ఆడపిల్లలు ఇష్టపడట్లేదు. ఉమ్. బట్ ఆడపిల్ల ఈజీ ఏంది, రెస్పాన్సిబిలిటీ సింపుల్గా అయిపోతుంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెళ్ళి, అబ్బాయి వాళ్ళ గారి జీవితంతో ఉమ్. జస్ట్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఉమ్. సో రియల్ ఎస్టేట్ అంటే ఒక విధంగా మంచిదని చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ మనీ నరేంద్ర మోడీ గారు జీరో అమౌంట్ అంటారు, దాన్ని సర్క్యులేట్ చేయడానికి తగ్గించారు. ఒకప్పటికి ఇప్పటికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చాక చాలా తగ్గిపోయినాయి. చాలామంది అలవాటు చేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో 25-30% ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అది 75-80% తేవాలనే పెద్ద ఆయన కోరిక. ఉమ్. అంటే అక్కడ ఏమవుతుంది, కంప్లీట్ లావాదేవీల్లో తేడాలు వస్తాయి. ఉమ్. మెయిన్ ఇప్పుడు నువ్వు ₹1 పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి ఎవరైనా, అందులో మన అఫీషియల్ వాల్యూ 30%, 35%, 40% చూపిస్తుంది. ఉమ్. మిగతా 60% చూపించలేదు. మీరు కానీ ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఉమ్. మీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ మీకు అమ్మేవాడు తప్ప వేరేవాడికి తెలియదు. ఉమ్. ఒకవేళ బై ఛాన్స్ ఏజెంట్ ఉంటే ఏజెంట్కి ఐడియా ఉంటుంది, లేకపోతే థర్డ్ పార్టీకి ఎవరికి తెలిసే అవకాశం. సబ్ రిజిస్టర్ కూడా తెలియదు. ఉమ్. ఎందుకు? సబ్ రిజిస్టర్కి ఆ వాల్యూ అంతే పెడతారు, అఫీషియల్ వాల్యూనే చూపిస్తారు, అన్అఫీషియల్ వాల్యూ చూపిస్తారు. సో ఆ డిఫరెన్స్ ఉందని అందరికీ తెలుసు, ట్యాక్స్ వాళ్ళకి తెలుసు, సీఎం తెలుసు, పబ్లిక్ తెలుసు, బయర్ తెలుసు, బిల్డర్. కానీ నడుస్తూనే ఉంది. ఉమ్. అది ఎప్పుడో సెట్ చేశారు. ఆ బెంచ్ మార్క్ని నాకు తెలుసు, ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో, కొన్ని ఏరియాలో 10 లక్షల ఎకరం ఉంటే ₹1 పెట్టి మనం కొంటున్నాం, ఉమ్. ట్యాక్స్ కట్టేది 10 లక్షలు కడుతున్నాం. ఉమ్. దానివల్ల ఏంటంటే ది బెస్ట్ బిజినెస్ టు కన్వర్ట్ జీరో అమౌంట్ వైట్ అమౌంట్ ఇది రియల్ ఎస్టేట్, మిగతా ఏ డిపార్ట్మెంటో కాదు. ఉమ్. రామేశ్వరరావు గారు, ఒకవేళ కనుక తెలంగాణలో భూముల ధరలు పెరిగి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగితే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం మీద ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే ప్లస్ మైనస్ ఉంటుంది. ఉమ్. ప్రస్తుతం ఇమీడియట్ ఇంపాక్ట్ ఎవరికంటే బయర్స్ పడుతుంది. కొనుక్కునేటి ఎక్కువ ఇప్పుడు నిన్నటి దాకా 50 లక్షలు కొనుక్కునేది ఈరోజు 70 లక్షలు 85 లక్షలు కొంటాడు. ఉమ్. సెల్లర్ ఆర్ హ్యాపీ. ఉమ్. ఇప్పుడు గోల్డ్ ఉంది, ఒకప్పుడు 56,000 ఉండేది, 3 నెలలు 4 నెలలు ఉంది, ఇప్పుడు 76,000 అయింది. ఉమ్. వాళ్ళు కొనేది 50,000కి కొన్నారుగా, ఇప్పుడు అమ్మేది ఎంత అమ్ముతున్నారు? ఇమీడియట్ బెనిఫిట్. సో ఆలోచించని ఆశాభంగం, ఎవరైనా బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు ఈ మంత్లోనే కొండం మంచిది అనేది 100%. ఎందుకంటే కొనేసి రేట్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఉమ్. ఒకటి చూస్తే కాదు, ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ అవ్వాలి. ఉమ్. క్లోజ్ అయితే తర్వాత మీరు డబ్బులు కట్టవాలి. ముందు అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసి రేట్ ఇంత తదాస్తు అని రేట్ అనిపించుకోవాలి. సో కొనాలి అనేటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇప్పుడే ఒక అమౌంట్ ఇచ్చేసి ఆ ధరని ఫిక్స్ చేసుకుంటే బెటర్. ఆగస్టు 1వ తేదీన మనకి భూముల ధరలు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం మీ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలోనే వారు కొంటే వారికి ఉపయోగకరంగా ఉండబోతుంది భవిష్యత్తులో అంటూ రామేశ్వరరావు గారు చెప్తూ ఉన్నారు. అంటే చాలామంది వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. ఆ వెయిట్ అండ్ వాచ్లో డెసిషన్ తీసుకుంటే బెటర్, లేకపోతే వెయిట్ చేస్తూనే ఉంటారు, ఎక్కువ ఇస్తూనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.